హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజైతే మనం నోవా లింక్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా కాయిన్స్ మైనింగ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా రిఫరల్ చేసుకోవాలి, ఇవంతా ఫ్రీయే. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి మీ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే చూద్దాం. సో ముందుగా అయితే మీకు రిఫరల్ లింక్ అయితే కావాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి డిస్క్రిప్షన్లో మరియు మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మనకి రిఫరల్ లింక్ అయితే కనిపిస్తుంది కదా, ఆ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్టెప్ 1 అండ్ 2 స్టెప్స్లో అయితే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ బాగా చూస్తే ఇక్కడ ఫుల్ నేమ్ అండ్ ఇక్కడ మెయిల్, పాస్వర్డ్ అండ్ రీఎంటర్ పాస్వర్డ్ అనమాట. తర్వాత రిఫరల్ కోడ్ అనేది మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ 5 బాక్సెస్ అయితే మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయండి. సో నేనైతే ఇక్కడ ఇప్పుడు ఫిల్ చేసి చూపిస్తా, చూడండి. సో ఇక్కడ మెయిల్ అయితే ఇవ్వండి. వర్కింగ్ మెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ మెయిల్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది కాబట్టి. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఐఎమ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చాక ఇక్కడ కంటిన్యూ టు మెయిల్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ సేవ్ అని వస్తుంది, సేవ్ చేసుకోండి. అండ్ మనం ఇక్కడ ఏ మెయిల్ అయితే ఇచ్చామో ఆ మెయిల్కి 6 డిజిట్ కోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మీరు మీ మెయిల్ ఓపెన్ చేసి కోడ్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఒకవేళ మెయిల్కి ఓటీపీ వెళ్ళలేదు అనుకుంటే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అనే కోడ్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే మెయిల్ ఓపెన్ చేశాను. ఇక్కడ బేబీ లింక్ రివార్డ్స్, వెరిఫై యువర్ మెయిల్, బేబీ లింక్ రివార్డ్స్ అనేవి వచ్చింది, చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి నోవా లింక్ ఈమెయిల్ వెరిఫికేషన్ అని వస్తుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 6 డిజిట్ కోడ్. సో దాన్ని అయితే కాపీ చేసుకొని ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి. దిస్ కోడ్ ఎక్స్పైర్ ఇన్ 30 minutes. సో 30 నిమిషాల్లో మీరు అయితే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో సింపుల్గా ఓటీపీ పైన ఒక 2 seconds ప్రెస్ చేయగానే మనకి కాపీ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. సో సింపుల్గా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 2 seconds ప్రెస్ చేయగానే మనకైతే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో సింపుల్గా పేస్ట్ చేసిన తర్వాత ఈ వెరిఫై అండ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ అని వచ్చింది. సో పక్కన ఉన్న లాగిన్ నౌ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చిన మీ మెయిల్ ఇచ్చి ఇక్కడ మనకి వెరిఫై అవుతుంది. సో అక్కడ టిక్ మార్క్ వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడైతే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకే, సో మనకైతే సక్సెస్ వచ్చింది. సో ఇప్పుడైతే మనం పాస్వర్డ్ ఎంటర్ చేశాక సింపుల్గా లాగిన్ అయితే అయిపోతాం. సో అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి 1000 నోవా లింక్ టోకెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. సో కొంచెం ఇలా కిందకి వెళ్తే మనకి డైలీ 2 times అయితే మైనింగ్ చేసుకోవచ్చు, ప్రతి 12 hourకి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా క్లైమ్ రివార్డ్ అని, అక్కడైతే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మనకి డైలీ 10 tokens అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకైతే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. సో వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి మీరు రిఫరల్ లింక్ అనేది పంపించుకోవచ్చు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని డైలీగా ఇలా మైనింగ్ చేయడం వల్ల కూడా మనకి
కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత మనం చూసుకోవచ్చు. సో మనకైతే నెక్స్ట్ టైం మనకి 12 గంటల తర్వాత అయితే మళ్ళీ మనం ఇక్కడ మైనింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా కాయిన్ రివార్డ్ అనేది వస్తుంది అనేది చూసుకోండి. సో ప్రజెంట్ మన అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 1010 టోకెన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి డైరెక్ట్ రిఫరల్స్, ఇండైరెక్ట్ రిఫరల్స్ ఇలా మొత్తం కనిపించడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాల్ మైనింగ్ చేయడం ద్వారా కూడా మీరైతే కాయిన్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా?